నీకు పాకిస్తాన్ గూఢచారి నరరూప రాక్షసురాలు జ్యోతి మల్హోత్రా ఈ పేరు వినే ఉంటారు కదా. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ విత్ జో అటువంటి ట్రావెల్ బ్లాగర్ గా అవతారం ఎత్తి మన సమాచారాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్ కి చేరవేసేటువంటి ఒక దుర్మార్గురాలు, ఒక విషపు నాగు ఈ జ్యోతి మల్హోత్రా. అయితే ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉంది, పోలీస్ అదుపులో తీసుకున్నారు. ఆవిడ ఏకంగా డానిష్ అనేటువంటి ఒక పాక్ హై కమిషనర్ తో ఫ్రెండ్షిప్ నుంచి అటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అధికారితో అక్రమ సంబంధం వరకు అంతా ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ అందించింది. అయితే తాజాగా తనని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎక్కడెక్కడ తను వ్లాగ్ చేసింది, ఆ వ్లాగ్ లో ఏ విషయాలను పొందుపరిచింది, ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసింది, వాటన్నిటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పరీక్షిస్తున్నారు. ఆవిడ యూజ్ చేసినటువంటి ప్రతి పరికరాన్ని, ల్యాప్టాప్ ని, ఫోన్ ని, మైక్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు వారి నుంచి చాలా కీలకమైన సమాచారం రాబడుతున్నారు. ఇప్పటివరకు 4 మొబైల్ ఫోన్స్ ని, ల్యాప్టాప్ ని, ఇతర సామాగ్రిని మొత్తాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ హై కమిషన్ ఆఫీస్ లో కేక్ కట్ చేసుకున్నారు. మీకు గుర్తే ఉంటుంది బహుశా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందో లేదో మరుసటి రోజునే ఇక్కడ కనిపించినటువంటి ఆ కింద వ్యక్తి, కింద కనిపిస్తున్నారు కదా, ఈ వ్యక్తి చేతిలో ఉంది కేక్. పాక్ హై కమిషన్ ఆఫీస్, ఎంబసీ ఆఫీస్ లోకి కేక్ తీసుకొని వెళ్తున్నాడు. ఆ విషయాన్ని మన నేషనల్ మీడియా, మన ఇండియన్ మీడియా చాలా క్వశ్చన్ చేసింది, కానీ ఏం సమాధానం చెప్పకుండా ఆ కేక్ పట్టుకొని పరుగులు తీశాడు. అయితే ఏం జరిగి ఉంటుందని మాత్రం మనం ఇప్పుడు ఈ విచారణలో తెలిసింది ఏంటంటే, కేక్ కట్ చేసుకొని సంబరాలు జరిపారట. ఆ సంబరాలు జరిపే దాంట్లో జ్యోతి మల్హోత్రా ఎంత దుర్మార్గురాలు, ఎంత నరరూప రాక్షసురాలు అంటే, మన భారతీయ ప్రజలు, మన వాళ్ళంతా కూడా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కారణంగా మరణించి రక్తం నేల కొరిగితే, రక్తం నేలపై పడితే, మన మహిళల యొక్క నుదిటిన బొట్టును చెరిపేస్తే ఈమెపై ఏమో అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో సంబరాలు చేసుకొని కేక్ కట్ చేసుకుందట. దానికి సంబంధించి ఇప్పుడు ఆ విచారణలో బయటపడింది. ఏకంగా కేక్ కట్ చేసుకున్నారు, పాక్ హై కమిషన్ లో సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో జ్యోతి మల్హోత్రా కూడా పాల్గొన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా ఎవరు, జ్యోతి మల్హోత్రా ఏంటి, జ్యోతి మల్హోత్రా ఎలా పాకిస్తాన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది, పాకిస్తాన్తో కలిసిందనే విషయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జ్యోతి మల్హోత్రా మన హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మహిళ. మన హర్యానా చూసారు, ఇక్కడ హర్యానా రాష్ట్రాన్ని మన భారతదేశం కాబట్టి మన అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఈ యొక్క దుర్మార్గురాల్ని, ఈ విషపు నాగుని, ఈ నరరూప రాక్షసురాల్ని మన అనుకోలేం మనం. ఎందుకంటే మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే ఇక్కడ పనిచేసి, మన దగ్గరే తిండి తిని, మన దగ్గరే శ్వాస పీల్చి పనిచేసింది మొత్తం పాకిస్తాన్ కోసం. పాపిష్టి పాకిస్తాన్ ఇచ్చినటువంటి సొమ్ము కోసం ఆశపడిపోయి మన వాళ్ళ ప్రాణాలని గాల్లో కలిపేసింది. మన వాళ్ళకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్కి అందించింది. 2023లో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసర్ డానిష్ తో తనకు పరిచయం ఏర్పడింది. ముందుగా అప్పటి వరకు తను ఒక ట్రావెల్ బ్లాగర్ గా వీడియోలు తీస్తూనే ఉన్నారు. అయితే ఆ డానిష్ తో పరిచయం కాస్త మరి ముందుకు వెళ్ళిపోయి ఏకంగా పాకిస్తాన్ వరకు వెళ్ళింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరు కలిసి నానా జల్సాలు చేశారు. ఆవిడ వలపు వల, ఆడ హొయలు చూస్తుంటే ఇక్కడ బట్టలు, ఆవిడ చేసేటువంటి వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఏ మాత్రం కూడా అనుమానం రాదు. ఏదో సోషల్ మీడియా మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది ఒక అమ్మాయి. సగం ఈ అమ్మాయి గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. సగం బట్టలు వేసుకొని వలపు వల విసురుతోంది, హొయలు వలుపుతోందని చెప్పి చాలా మంది చూస్తూ ఉన్నారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నవారు గమనించలేకపోయారు. ఏకంగా ఇక్కడ పాక్ కమిషనర్ తోని అక్కడ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తోని పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారిపోయి ట్రిప్పులకి, జల్సాలకు అలవాటు పడిపోయి, డబ్బులకి అలవాటు పడిపోయి, డబ్బుల కోసం ఆశపడిపోయి ఏకంగా మన దగ్గర ఉన్నటువంటి చాలా సమాచారాన్ని అక్కడ లీక్ చేసింది. మీకు విషయం తెలుసా, ఏప్రిల్ 22న కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందనంటే అంతకంటే 2 నెలల ముందే జనవరిలో పహల్గామ్లో మొత్తం కూడా పర్యటించి ఎక్స్ప్లోర్ చేసి వీడియో రూపంలో ఒక ఇండైరెక్ట్ బ్లూ ప్రింట్ ని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన పాల్గొన్న ఉగ్రవాదులకు అందించింది ఈ జ్యోతి మల్హోత్రానే. జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి ఇప్పటివరకు ఏదైతే అసెట్స్ తీసుకున్నారో, ల్యాప్టాప్స్ లేకపోతే ఇతరత్ర మొబైల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేసి హార్డ్ డిస్క్లు తీసుకున్నారు. దాంట్లో చూస్తుంటే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయట. ఎంతలా అంటే పాకిస్తాన్ వెళ్ళిపోయి ఏకంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్ని భేటీ అవ్వడం కానివ్వండి, పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఎత్తున ట్రావెల్ వ్లాగ్స్ చేయడం కానివ్వండి, చైనా వెళ్ళింది, బంగ్లాదేశ్ వెళ్ళింది, పాకిస్తాన్ వెళ్ళింది. ఒక భారతీయ స్త్రీ, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక అమ్మాయి ఈ 3 దేశాలు ఎవరి సహకారం లేకుండా అంత ఈజీగా తిరగలుగుతుందా? పక్కాగా ఆయా దేశాలకు సంబంధించిన అధికారులతోని టచ్లోకి వెళ్ళింది. ఏకంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్తోనే భేటీని అర్థం చేసుకోండి అంటే ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అమ్మాయి అనేది.
సో హైదరాబాద్ లాంటి ప్రాంతానికి కూడా వచ్చింది. అంటే ఎక్కడ చూసినా హై డెన్సిటీ పాపులేషన్, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తుంటామంటే తక్కువ ఏరియాలో ఎక్కువ జనం ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాని డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కింద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అక్కడ హై డెన్స్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో కలియ తిరుగుతూ వ్లాగ్స్ చేసి ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది ఈ దుర్మార్గురాలే, ఈ యొక్క నరరూప రాక్షసురాలే. సో ప్రస్తుతం ఆ సమాచారం ఒక్కొక్కటి విచారణలో బయటపడుతున్నటువంటి ఆ విషయాలు చూస్తే పోలీసులే షాక్ అవుతున్నారు. ఏంటి ఇంతలా చేసింది ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోతున్నారు కూడా. డబ్బు కాశపడి తను లైఫ్ చూడండి, ఇక్కడ తను లీడ్ చేసే లైఫ్ ఏ మాత్రం సామాన్యమైన లైఫ్ కాదు, చాలా లావిష్. బహుశా అంబానీస్ ఫ్యామిలీస్ కూడా ఇంతలా లగ్జరియస్గా లావిష్గా లీడ్ చేయలేరేమో. అటువంటి లగ్జరియస్ అండ్ లావిష్ లైఫ్ని లీడ్ చేసింది జ్యోతి మల్హోత్రా. మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సొమ్మే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డబ్బే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు తెలుసా? మన భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అందుకోసం తనని ఇచ్చారు. తనని శారీరకం కూడా అక్కడి అధికారులు అక్కడి వాళ్ళంతా కూడా వాడుకున్నారు. అనేక రకాల, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా కొన్ని విషయాల్ని నేను చెప్పలేకపోతున్నా. అటువంటి విషయాల్లో తను ఇన్వాల్వ్ అయిపోయింది, చాలా సమాచారాన్ని అక్కడ పంపించింది. ఇంకొక విషయం ఏంటంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకి గోల్డెన్ టెంపుల్ లాంటి ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎలా ఉంటుంది, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ ఇవ్వాలి, ఎంతమంది వస్తూ ఉంటారు, ఎటువంటి ఆచార పద్ధతులు పాటిస్తూ ఉంటారు, చాలా సెన్సిటివ్ అండ్ పెక్యులర్ ఇన్ఫర్మేషన్ని తను వీడియోల రూపంలో పాకిస్తాన్కి చేరవేసే ప్రయత్నం చేసింది. చాలా క్లియర్గా తన ఇంటెన్షన్ మాత్రం ప్రస్తుతం పోలీసులు పసిగట్టారు. డానిష్తో ఉన్న సంబంధాలని, ఐపీఓ ఆఫీసర్తో ఉన్న సంబంధాన్ని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్తో ఉన్నటువంటి సంబంధాన్ని మొత్తాన్ని కూడా ఛేదించారు మన భారత పోలీసులు. ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులో ఉన్నారు జ్యోతి మల్హోత్రాని విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిజానికి మన దగ్గర ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పి పదే మీకు చెప్పిన ఏ రోజు కూడా మనం కొంత వాటిని పసిగట్టలేకపోయాం. మళ్ళీ చెప్తున్నా నేను, స్లీపర్ సెల్స్ ఇంకా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. మీరు చూసారు కదా, విజయనగరం జిల్లాలో ఒక వ్యక్తి సిరాజ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు సౌదీ అరేబియాలో ఒక కుట్రదారులతో చేతులు కలిపి క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని రాడికల్గా మారిపోయి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా పేలుడు పదార్థాలని సమకూర్చుకొని అటువంటి వాటిని కలగలిపి మన దగ్గర భారతదేశంలో మారణహోమాన్ని, ఒక దాడులకి పాల్పడేటువంటి ఒక దుశ్చర్యకి ఆలోచించి ఏకంగా అటువంటి వాటికి ప్రయత్నం చేసి అవుట్స్కట్స్లో దాన్ని ముందుగా ఎగ్జిక్యూట్ చేసి రిహార్సల్ చేసి ఒక మారణహోమం సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మన సికింద్రాబాద్ వాసి సమీర్తో కూడా చేతులు కలిపాడు. అంటే అర్థం చేసుకోండి ఎంతలా స్లీపర్ సెల్స్ ఉన్నారనేది. అందుకే చెప్తున్నాను మళ్ళీ స్లీపర్ సెల్స్ ఉన్నారు, పసిగట్టండి. వాళ్ళ పని పట్టాల్సిన అవసరం ఉంది, పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉంది. సౌదీ లాంటి దేశాలు ఎటువంటి చట్టాలను చూసారు కదా, ఒక అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడితే తలాముండం వేరు చేయాలి, కాళ్ళు చేతులు అన్ని కూడా విరిచి పడేయాలి అని చెప్పే అటువంటి ఒక శిక్షలు ఉంటాయని మనం విన్నాం కదా. అటువంటి శిక్ష ఇక్కడ అమలు చేయాలి స్లీపర్ సెల్స్కి. ఎందుకంటే మన దగ్గర తిండి తిని, మన నీళ్ళు తాగి, మన దగ్గర ఉండిపోయి వాళ్ళకి పని చేయడం ఏంటి? ఇటువంటి పాపిచ్చి సొమ్ము కోసం ఆశపడి వాళ్ళకి పనిచేసేదానికంటే కూడా పశువుల మలం తిని బతికినా కూడా పెద్దగా అటువంటి జీవితం ఇంకోటి ఉండదు కావచ్చు. చాలా దుర్మార్గమైన పనికి పాల్పడడం అంతా కూడా.